హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘు అండ్ యూ వాచింగ్ రఘు టెక్ టిప్స్. ఓకే భయ్య, ఈరోజు నేను మీకు మన మొబైల్లో కూడా ఫోటోషాప్ ఉంది భయ్యో. ఆ ఫోటోషాప్ని ఎలా ఎక్కించుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అండ్ ముందుగా ఈ ఫోటోషాప్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకోగానే మీకు ఫస్ట్ టైం అయితే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తుంది. నేను సెకండ్ టైం ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు అవన్నీ ఏం చూపించలేదు. నేను ముందుగా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ పైన ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కట్అవుట్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లేయర్స్ ఉన్నాయి. ఓకే భయ, ఇవన్నీ మీకు ఒకవేళ ఎడిటింగ్ తెలిసినట్టయితే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా ఎడిటింగ్ అందంత మాత్రం తెలిసిన వాళ్ళకి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఓకే భయ, మీకు ఫోటోషాప్ మొబైల్లో అనేసరికి చాలా ఫీచర్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నట్లనే ఇందులో మీకు చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు పైన ఒక 4 ఆప్షన్స్, కింద ఒక 2 ఆప్షన్స్, లెఫ్ట్కి సైడ్కి ఒక ఆప్షన్ ఉంది అని అనుకోవద్దు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మీకు ఒకవేళ ఫోటో ఎడిటింగ్ తెలిసినట్టయితే మీకు ఆల్రెడీ యాప్ని ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోవచ్చు. ఓకే భయ, నేను ముందుగా ఒక కట్అవుట్ అయితే వేసుకుంటాను ఫోటోని. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి నేను కట్అవుట్కి సంబంధించిన ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాను. ఇప్పుడు కీప్ అని ఉంది. కీప్ అంటే మనము ఏ ఫోటో అయితే కట్ చేసుకుంటున్నామో అది మనకు కీప్ అనేది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాం కదా, అది మనకు రిమూవ్ అనేది. సో కీప్ అనే దాన్ని క్లిక్ చేసి మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో, కట్ చేసుకుంటున్నారో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిమూవ్ అనే దాన్ని క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒకసారి ఇట్లా లైన్స్ వేసుకుంటే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఒక పర్ఫెక్ట్ కట్అవుట్ అయితే మీకు ఇస్తుంది భయ. కంప్యూటర్లో ఎటువంటి కట్అవుట్ అయితే మీరు తీయగలుగుతారో అటువంటి కట్అవుటే ఇందులో కూడా మీరు తీసుకోగలుగుతారు, ఇంక్లూడింగ్ హెయిర్ అనమాట. సో హెయిర్ అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. హెయిర్ అనేది చూపిస్తాను చూడండి. అది కూడా మనకు టాప్లో ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మనకు రిఫైన్ ఎడ్జ్ అని ఉంది. రిఫైన్ ఎడ్జ్ మీద క్లిక్ చేయండి. ఎక్కడైతే మీకు హెయిర్ అయితే కనిపిస్తూ ఉంటుందో సో ఆ హెయిర్ పార్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. హెయిర్ అనే కాదు, మీకు చిన్న చిన్న ఏరియాస్ అంటే అవి కట్ కాకపోవచ్చు చూడండి, కట్ కాకుండా ఉంటాయి కదా ఇవి క్లారిటీగా. సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు బియర్డ్ కూడా ఉంది కదా, సో మనం బియర్డ్ని కూడా సెలెక్ట్ చేసుకుందాము. అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని అది ఒక పర్ఫెక్ట్ కట్అవుట్ అయితే మనకి ఇస్తుంది అనమాట. సో కింద మనకు సెలెక్ట్ చేసుకున్నాక టిక్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మనకు కట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము టాప్లో మనకు మళ్ళీ ఒక ఫస్ట్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మనకు ఎక్స్ట్రాక్ట్ అని కనిపిస్తుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయడం మనకు మనం కట్ చేసుకున్న ఫోటో అయితే మనకు బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్గా వచ్చింది ఫోటో అనేది మనకు విత్ హెయిర్తో సహా. అసలు అది కట్ చేసినట్టు కూడా లేదు. సో మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. లేయర్స్లోకి వెళ్ళిపోదాము, ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఓకే బాయ్, మనం ఫోటో అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను టిక్ మార్క్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయడం మనకు లేయర్స్ని క్లిక్ చేయండి అండ్ బ్యాక్గ్రౌండ్ని మీరు కొద్దిగా డ్రాగ్ చేసుకొని కిందికి తెచ్చుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్కి ఫోటోకి అయితే సెట్ కాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, వేరే ఎడిటింగ్ యాప్స్లో అయితే మనకు సెట్ కాదు. ఎలా సెట్ చేయాలో మనకు తెలియదు. సో ఇందులో అయితే మనకు ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందులో మనకు మూన్ లైట్ ఒకటి ఉంది. సో మీరు బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ని మీరు ఎలా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. సో నేను బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు ముందుగా బ్యాక్గ్రౌండ్ అయితే మనకు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళిపోయి మనం ముందుగా ఫోటోని సెలెక్ట్ చేసుకుందాము. ఫోటోని కూడా మనకు బ్యాక్గ్రౌండ్ తగ్గినట్లు మనం మూన్ లైట్లో సెట్ చేసుకుందాము. చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఇది అనమాట మనకు ఓవరాల్గా మొబైల్లో ఫోటోషాప్ అనేది. మనకు హెయిర్ కూడా క్లారిటీగా కట్ అయింది. ఇది అనమాట మనకు ఓవరాల్గా ఫోటోషాప్ అయితే మొబైల్లో. ఇంకా మీకు ఎడిటింగ్ స్కిల్స్ తెలిసినట్లయితే ఇది మీకు చాలా యూస్ అవుతుంది. సో అండ్ ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మరో వీడియోలో మేము ముందు అంటిల్ దెన్ దిస్ రావు సైనింగ్ ఆఫ్, గుడ్ బై. ఓకే, మీరు వీడియో అయిపోయింది అనుకుండొచ్చు. వీడియో అయితే అయిపోలేదు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట.